ఎర్రగడ్డలో ఉంది అందరూ పక్కన వేరే కూడా ముందే చెప్తున్నా డ్రీమ్ సరిగ్గా లేకపోతే ఆ గడ్డలో పడేస్తారు మళ్ళీ కొంచెం కష్టమవుతుంది. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకొని ఈరోజు చాలామంది చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. ఎవరైతే డిస్టెన్స్కి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా హార్ట్లీ వెల్కమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. రెండోది నేను ఇప్పుడు వీడియో ఇప్పుడు ఏం చేయకూడదు, నేను వేరే పర్సనల్ మాట్లాడుతున్నాను సార్ గురించి. ప్లాన్ చెప్పలేకపోయినా సార్ వాళ్ళ ప్లాన్ చెప్పలేకపోలేదు, వేరే వాళ్ళ ప్లాన్ చెప్పలేకపోతే వాళ్ళు ఊరికి సతాయిస్తున్నాం వాళ్ళని చెప్పి సతాయిస్తున్నాను. రెండో పరిచయం చేయమని ఆ పరిచయం చేయమని చెప్తే లాస్ట్ ఏం చేస్తుంటే వాళ్ళు ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ ఇంటి పక్కన రెంట్ పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి సండే ఇన్వైట్ చేస్తే సార్ వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు బిజినెస్లో లేరు ఈరోజు, కానీ సార్ వాళ్ళు ఈరోజు కారు ఉంది. అంటే ఈ మీనింగ్ ఏంటంటే మన ప్లాన్ చెప్పి ప్లాన్ సక్సెస్ రాదు, కానీ వాళ్ళలో వేరే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కొంచెం ఓపిక ఉండాలి కదా, కొంచెం ఓపిక పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి డైమండ్లు క్రౌడ్ దొరుకుతాయి మనకు కూడా. ఫ్యూచర్గా మీరు ఓపిక పడతారు కదా, ఖచ్చితంగా ఓపిక ఉండాలి. కానీ 60 ఏళ్ళు ఓపిక ఉండాలా, 2 ఏళ్ళు ఓపిక ఉండాలా, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సార్ గురించి చెప్పాలంటే సార్ పర్సనల్ విషయం. సార్కి చెప్పిన బెస్ట్ సీక్రెట్ కూడా చెప్పిన సార్కి, సార్ మీరు బిజినెస్ సక్సెస్ అవుతారా కాదు తర్వాత సంగతి, కానీ మీరు కోర్ కంప్లీట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ కోర్ కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నియర్ బై ఫిజికల్ మీటింగ్స్ ఏడా ఉన్నా కూడా మీటింగ్ అటెండ్ కామని చెప్పిన. అంటే సార్ మీటింగ్ అటెండ్ అవ్వకుంటూ కోర్ కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు నాలెడ్జ్ నేర్చుకొని నా ఆర్గనైజేషన్ మొత్తంలో హైయెస్ట్ నోలో విన్న వ్యక్తి, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, హైయెస్ట్ నోలో విన్న వ్యక్తి ఇదే సార్. జనాభా నో అన్నా వదిలేదు లాస్ట్ నోన్ ఏమైనా ఉల్టా అంటే జనాభా నో అన్నారు, కానీ మన మైండ్ ఆన్ చేసుకున్నాం. ఈరోజు మైండ్ ఆన్ చేసుకొని మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ఈరోజు మీ కళ్ళ ముందున కార్ అచీవర్స్గా నిలబడ్డారు. సొంత కార్ బ్రాండ్ న్యూ కార్ అచీవర్స్ అయినారు. అందుకే మీ అందరూ సక్సెస్ కావాలంటే ఏం ఫస్ట్ జనాభా నో అంటే మీరు వదిలేయాలా, జనాభా నో అంటే వదిలేయాలా, వాళ్ళు వదిలేయాలి. వాళ్ళు వదిలేసి మీరు సక్సెస్ అవుతారు. మైండ్ స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా సార్ గురించి చాలా ఉంది చెప్పేది, క్రౌడ్గా చెప్తాను మిగతా. ఓకేనా? కానీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీరు ఎట్లా ఉన్నా కూడా సార్కి బిగ్గెస్ట్ సపోర్ట్ చేశారు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వల్లనే ఈరోజు మీరు చాలా బిగ్గెస్ట్ సెలబ్రిటీ కాబోతున్నారు. అలా అయ్యారు, ఇంకా చాలా కాబోతుంది సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన సంబంధించిన వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ అని, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. రియల్లీ చాలా హ్యాపీ ఉంది. బెస్ట్ డేలో సక్సెస్ కావాలంటే ఒకటే కావాలా, మీ ఓపిక కావాలా, రెండోది మీ స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలా, మూడోది ఏంటంటే వర్క్ చేయడానికి మెంటర్షిప్ ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ మెంటర్షిప్ మీరు వెళ్ళండి, ఇట్లాంటి కాలంలో చాలా ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు బ్రాండ్ కపుల్స్ అన్నమాట వెంకటేశ్వర సార్, సౌమ్య మేడం. ఈరోజు వాళ్ళు చేసే పని పెద్ద పని ఏం లేదు, చిన్న పనే. వాళ్ళు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా బయట ఎక్కడో షాప్లో కూడా వస్తులేదో ఆ వస్తువులు బయట కొనే బదులు బెస్ట్ డేలో క్రోస్ కొనుక్కురు. ఈరోజు టాటా నెక్సాన్ కారు కొనుక్కురు, ఆల్మోస్ట్ 12 లక్షల వరకు కారు కొన్నారు. 18 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా అతనికి లైఫ్లో ఎక్స్పీరియన్స్ని ఒక పై కూడా మార్చలేకపోయాడు. కానీ వెస్ట్ బిజినెస్లో కరెక్ట్ ఒక 2 ఇయర్స్లో సార్ ఇప్పుడు కారు కొన్నాడు, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి వెల్ సక్సెస్ఫుల్ పర్సన్. ఇతను సక్సెస్ ఒక్కడే కాదు, ఇతని ఆర్గనైజేషన్ యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి బిజినెస్ చేసుకుంటూ కొత్త వ్యక్తులు పరిచయం చేసుకుంటూ బీభత్సంగా బిజినెస్ చేస్తా ఉన్నాను. మీకు కూడా పాసిబుల్ ఖచ్చితంగా అవుతుంది. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఖచ్చితంగా వినేస్తారు. నెక్స్ట్ మా మిస్సెస్. హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రవంతి. హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రవంతి. టెంపరేచర్ రిటైన్ ఓవర్ టెన్ ఇక్కడ ఫోన్ ఓవర్ టెన్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. సార్ వాళ్ళు ఎన్నో జాబ్స్ చేసారు, మేడం కూడా తన లీడర్ డ్రీమర్. ఎన్నో ఆపర్చునిటీస్ కోసం కూడా ట్రై చేసిన సక్సెస్ఫుల్. కానీ సార్ వాళ్ళు ఒక పని చేసారు, షాప్ చేంజ్ చేసారు. చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు మీ ముందు కార్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సార్ నేను సార్లో మెయిన్గా చూసింది మేడం గారు, సార్లో కన్సిస్టెన్సీ అనేది చూసిన. ఎందుకంటే ఎవరు అటెండ్ అయినా రాకున్నా కూడా సార్ మాత్రం ఎవ్రీ డే జూమ్ మీటింగ్ అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడు సక్సెస్కి ఏ కార్ తీసుకుంటానికి కూడా రీజన్.
అన్కండిషనల్ లవ్ అండ్ అన్కండిషనల్ వర్క్ తోటి ముందుకెళ్దాం.